ఈ మాస చివరి ప్రభు దినములో దేవుని మందిర ఆవరణంలో ఈ సాయంకాలపు వేళలో యవనస్తులముగా కూడి చేరి రావడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టకరమైన ధన్యకరమైనటువంటి మంచి సమయాన్ని బట్టి ముందుగా మెండైన నిండైన వందనములు దేవునికి చెల్లిస్తూ ఇంతవరకు పాటల ద్వారా దేవుని మనము మహిమపరుస్తూ వచ్చినాం. యవనస్తులముగా దేవుని మందిరములో దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని స్వరాన్ని వినడానికి మీ యొక్క మనసులను కొద్ది నిమిషములు ఆయన స్వరం వైపు కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం. నాతో కలిసి ఒక లేఖన భాగమును కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలందరము కలిసి చదువుకుందాం. Acts of the Apostles, chapter 16, reading all together verse 1 and 2, please. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలందరము కలిసి చదువుకుందాం. పౌలు దర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకరీయులోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఈ యొక్క లేఖన భాగమును మరొకసారి బ్రదర్స్ చదువుతారు, సిస్టర్స్ గమనించండి. పౌలు ఇప్పుడు సిస్టర్స్ చదువుతారు, బ్రదర్స్ గమనించండి. పౌలు తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను, మంచి పేరు పొందినవాడు. దయగలిగిన దేవుడు చదువు లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక అన్న వాక్యం కొరకై ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇంకా వాక్య ధ్యానంలోనికి మనము వెళ్దాం. అదో మెడికల్ కాలేజీ. అక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చివరి సంవత్సరంలో ఉన్నారు. అక్కడ టీచింగ్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ 40 నిమిషములు వారికి థియరీ క్లాస్ తీసుకున్నాడు. తర్వాత అదే స్టూడెంట్స్ను ప్రాక్టికల్స్ కొరకై ప్రాక్టికల్స్ రూమ్కు తీసుకుని వెళ్ళాడు. అక్కడ 3 స్కెలిటన్లు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఉంటాయి కదా స్కెలిటన్, అక్కడ 3 పుర్రెలు ఉన్నాయి. ఒక స్టూడెంట్ను ఆ ప్రొఫెసర్ పిలిచి ఒక చీపురు పుల్ల తీసుకొని మొట్టమొదటి స్కెలిటన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ చెవులో ఆ చీపురు పుల్లను పెట్టమన్నాడు. ఆ వైద్య విద్యార్థి ఆ స్కెలిటన్ యొక్క ఒక చెవులో ఆ చీపురు పుల్ల పెట్టినప్పుడు అది ఇట్లా చీపురు పెట్టిన వెంటనే ఇటువైపు వచ్చేసింది. ఈ చెవు నుండి బయటకు వచ్చేసింది. అదే చీపురు పుల్ల తీసుకొని ఇంకొక ఎంబీబీఎస్ స్టూడెంట్స్ను పిలిచి 2వ స్కెలిటన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అదే చీపురు పుల్ల 2వ స్కెలిటన్ చెవులో పెట్టమన్నాడు. అది పెట్టినప్పుడు అది ఎంత దొబ్బినా కూడా, ఎంత నెట్టినా కూడా ఆ చీపురు పుల్ల ఆ చెవులోనే ఉంది కానీ ఎక్కడికి పోలేదు. సరే వెళ్ళమన్నాడు. ఇంకొక విద్యార్థిని పిలిచినాడు. అదే చీపురు పుల్ల ఇచ్చినాడు. 3వ స్కెలిటన్ దగ్గర తీసుకుని వెళ్ళి చెవులో పెట్టమన్నాడు. చెవులో పెట్టి ఆయన అంటున్నప్పుడు అది చెవులో నుండి వచ్చి హృదయం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. 3 రకాలైన ప్రజలు దేవుని మందిరానికి వచ్చేవారుగా ఉంటారు. ఒకే చీపురు పుల్ల 3 స్కెలిటన్లలో ఉన్నటువంటి చెవుల దగ్గర పెట్టినప్పుడు, మొట్టమొదటి పెట్టినప్పుడు ఈ చెవులో నుండి ఈ చెవులోనికి వచ్చింది. మొదటి రకమైన ప్రజలు దేవుని వాక్యము వింటారు కానీ ఈ చెవులో నుండి విడిచిపెట్టే ప్రజలు ఉంటారు. రెండవ
స్కెల్టన్ అదే చీపురుపుల్లో పెట్టినప్పుడు అది ఎంత నెట్టినా కూడా అక్కడే ఉంది. ఎంత వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం వింటున్నప్పటికీ ఈ చెవులో వింటాం, అది అక్కడే ఉంటుంది, కార్యసిద్ధి జరగదు. అదే చీపురుపుల్ల మూడో స్కెల్టన్లో పెట్టినప్పుడు ఆ చెవులు నేను ఎక్కడికి వచ్చింది? హృదయం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. మూడు రకమైన ప్రజలు ఎట్లుంటారంటే దేవుని వాక్యం వింటారు శ్రద్ధగా, హృదయములో భద్రపరుచుకుంటారు. అలాగైతే యవనస్తులముగా దేవుని మందిరములో దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినాం. మొదటి స్కెలిటన్ వారికి చెందిన వారమా ఈ చెవున విని చెవున వదిలిపెట్టడానికి? రెండవ స్కెలిటన్ చెందిన వారమా ఎంత వాక్యము గింగురమని మన చెవుల దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడే ఉంచుకోవడానికి? లేక మూడు రకమైన ప్రజలమా దేవుని వాక్యమును విని హృదయములో భద్రపరచుకోవడానికి? చాయిస్ ఈజ్ యువర్స్. ఏ రకానికి చెందిన వారముగా దేవుని మందిరమునికి వచ్చినాం? దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చిన మనము దేవుని వాక్యాన్ని ఎవరు చెప్పినప్పటికీ, అది ఏ సమయంలో దేవుని వాక్యము విపులంగా మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని విన్న వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారము జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇటువంటి కూడికలకు మనం వచ్చినప్పుడు కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉంటున్నాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ కూడిక ఎటువంటిదైనా సరే దేవుని ప్రజలంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలను మనము ప్రాథమికంగా గుర్తు చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. అవి క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిది, దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు, దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది 19వ అధ్యాయము, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 32వ వచనం. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి, తామెందు నిమిత్తము కూడుకునిరో. సభ, ఇటువంటి సభలోనికి, ఇటువంటి మందిరంలోనికి మనం వచ్చినప్పుడు చాలామంది ఎందు నిమిత్తము, ఎందుకు దేవుని మందిరానికి వచ్చినాము అన్న గ్రహింపు లేకోకుండా దేవుని మందిరానికి వస్తారు, వచ్చి కూర్చుంటారు. గ్రహింపు లేకోకుండా దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే ఆ సభ, ఆ కూడిక ఎట్లుంటుంది? గలిబిలుగా ఉంటుంది. గుర్తుపెట్టుకుందాం, ఆ సభ గలిబిలుగా ఉంది. ఎందుకు? కొంతమంది ఉన్నారు అక్కడ, ఎటువంటి వారు? ఎందుకు వచ్చి కూడుకున్నారో తెలియని వారు ఉంటే ఆ సభ గలిబిలుగా ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము ఎందుకు వచ్చినాము అన్న గ్రహింపు మొట్టమొదటిగా ప్రాథమికంగా మనకు తెలియాలి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినారు చెప్పరు? దేవుడు పిలిచింటే వచ్చినారు, అవునా కాదా? లేకపోతే ఎక్కడో ఉండేవాళ్ళం. దేవుని పిలుపునందుకుని దేవుడు మనల్ని పిలిచినాడు, దేవుడు పిలిచినాడు కాబట్టి మేము దేవుని మందిరానికి వచ్చినాము అన్న గ్రహింపులో మనం ఎప్పుడైతే కూడుకుంటామో అప్పుడు సభ గలిబిలుగా ఉండకోకుండా దేవుని నామ మహిమ కొరకే ఆ సభ జరుగుతుంది. ఇది మనం గుర్తించాలా. ఎందుకు వచ్చినాం? దేవుడు పిలిచింటే వచ్చినాం, మొట్టమొదటిది. రెండవది 10వ అధ్యాయము 33వ వచనం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనం. వెంటనే నిన్ను పిలిచినాను కాబట్టి నువ్వు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ. రెండవది, ఎందుకు? మొట్టమొదటిగా ఎవరు పిలిచింటే వచ్చినాం? దేవుడు పిలిచింటే వచ్చినాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను పిలిచింటే మీరందరూ వచ్చినారు యవనస్తులారా, మంచిదే, మీరు వచ్చినది మంచిదే, కానీ ఎందుకు వచ్చినారు? దేవుని వాక్యమును వినుటకు వచ్చినారా? లేకుంటే పక్క వాళ్ళ చేతిలో ఎటువంటి బ్రాండెడ్ ఫోన్ ఉంది అని, లేకుంటే పక్కన ఎవరు ఎటువంటి డ్రెస్ వేసుకున్నారని గ్రహించడానికి వచ్చినామా? ఇది మనం గ్రహింపులోనికి రావాలా. దేవుడు అంటున్నాడు, నేను పిలిచినా కాబట్టి మీరు వచ్చినది మంచిదే, కానీ ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినటానికే వచ్చినారా అంటే వాళ్ళు అంటున్నారు, అవును, దేవుని వాక్యం వినటానికి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. రెండో విషయము, దేవుని వాక్యం వినడానికే మనం ఇక్కడికి వచ్చినాము, కానీ మరొకది వినడానికి కానీ మరి యొక్క ఆలోచన కానీ మన మెదడులో ఉండడానికి వీలు లేదు. మన మనసు అంతా
ఆయన స్వరము వైపే కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన సింహాసనాసనుడే మన మధ్య ఆసనుడై ఉన్నాడు. మన మధ్య అంతా దేవుని సంచారం, దేవుని ఆత్మ సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి మన తలంపులన్నీ ఆయనకు అప్పచెప్పాలా. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకోవాలా. అని అంటూ నేను పిలిచినా మీరు వచ్చినారు మంచిదే, ఎందుకు వచ్చినారంటే మనం అనాలా, నువ్వు పిలిచినా వచ్చినామయ్యా, నీ వాక్యాన్ని వినడానికి మాత్రమే వచ్చినాం. మా హృదయంలో మరొక తలంపు లేదు. నువ్వు విను, నువ్వు మాట్లాడు, మేము వింటాం. హియర్ వి ఆర్, స్పీక్, నువ్వు మాట్లాడు ప్రభువా, మేము ఉంటాం అన్న ఆ గ్రహింపులోనికి మనం వచ్చి దేవుని వాక్యాన్ని వినేవారముగా ఉండాలి. మూడవది చూడండి, 17వ అధ్యాయము 11వ వచనం. 17:11 వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉంటారు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. ఈనాడు దేవుని బోధకులు చాలామంది ఉన్నారు, చాలా కదా. యూట్యూబ్ వర్తమానాలు, ఆ వర్తమానం ఈ వర్తమానం అంతా క్లబ్ చేసి వచ్చి మన చెవులు ఊది వెళ్ళిపోయే వర్తమానికులు, బోధకులు చాలామంది ఉన్నారు. మనము గ్రహించాలా, బోధకుడు సరైన బోధ చేస్తున్నాడా లేదా, వాక్య పరిచర్య సరిగా వస్తుందా లేదా. అక్కడ చెప్తున్నది ఎవరు? వాక్యం చెప్తున్నది బోధకులు ఎవరు? పౌలు, శీలలు. ఆ దినాలలో పౌలు, శీల లాంటి బోధకులు లేరు. అటువంటి విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు, ధర్మశాస్త్రం వంటపట్టిన వాడు, ఏథెన్స్ యూనివర్సిటీలో గమనీయులు ప్రొఫెసర్ దగ్గర విద్యను అభ్యసించిన వాడు, ఆషామాషి వాడు కాదు పౌలు. అటువంటి పౌలు వాక్యం చెప్తుంటే అక్కడ కూర్చున్న వారు పిచ్చోళ్ళు కాదు. ఏమంటున్నారు? పౌలు చెప్తున్న వాక్యము సరిగా ఉందా లేదా అని వాళ్ళు ఏం చేసినారు? లేఖనములు పరిశీలన చేస్తూ ఉన్నారు. కాబట్టి బోధకుల ద్వారా చెప్పబడుతున్న ఆ బోధ సరి అయిన బోధన కాదా అని వింటున్న మీరు ఏం చేయాలా? లేఖనములను పరిశీలన చేయాలా. మీ చేతులు మీకు తెలిసిన భాషలో, సరళమైన రీతిలో బైబిల్ 66 పుస్తకాల కలిగిన బైబిల్ గ్రంథం దేవుడు మీ చేతులు ఉంచినాడు. కాబట్టి బోధ సరిగా ఉందా లేదా అని మీరు పరిశీలన చేసేవారుగా ఉండాలి. ఆనాడు పౌలు లాంటి బోధకుడే, భక్తుడే బోధ చేస్తుంటే వింటున్న వారు లేఖనములను పరిశీలన చేస్తూ వచ్చినారు. మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. 1:11 ప్రభు దినమందు ఆత్మవిషుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో రాసి. మనము వింటున్న వాక్యమును ఎక్కడ రాయాలా చెప్పరు? ఇక్కడ ఏముంది? పుస్తకములో రాసి. ఎంతమంది దగ్గర పుస్తకాలు ఉన్నాయి? చాలామంది దగ్గర పేపర్లు ఉంటాయి, పేపర్లో రాసుకుంటారు. అది సీయోను గీతాలలో పెడతాడు, తర్వాత ఫ్యాన్ వేస్తారు, కింద పడిపోతుంది, చీపుడితో తీస్తారు, డస్ట్బిన్లు వేసేస్తారు. లేదా ఈరోజు ఇక్కడ ఉంటుంది, రేపు పక్కన సీయోను గీతాలు వెళ్ళిపోతుంది, తర్వాత గూట్లో వెళ్ళిపోతుంది, కింద పడిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడ రాసుకోవాలా? పుస్తకములో. నా 35 సంవత్సరాల ఆత్మీయ అనుభవంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరు దేవుని వాక్యం చెప్పినా నేను పుస్తకంలో రాసుకోవడం అలవాటు నాకు. నా దగ్గర ఎన్నో వాల్యూమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద దైవ సేవకుల దగ్గర నేను పెరుగుతూ వచ్చిన. అటువంటి పరిస్థితుల్లో దేవుని వర్తమానం గుర్తుపెట్టుకుందాం, అన్నీ గతించిపోతాయి. నీ అందం కొన్ని సంవత్సరాలే నీతో ఉంటుంది. నువ్వు చదువుకున్న చదువు కొన్ని సంవత్సరములే నీ మెదడులో ఉంటుంది. నీ జ్ఞానము, బుద్ధి, నీ ఆస్తి అన్నీ, వాటెవర్ నీకు ఏది ఉన్నా అది కొద్ది కాలమే నీతో ఉంటుంది. కానీ నీతో నిత్యం ఉండేది ఒకటే. ఏంటది? నిత్యము నిలచున్నది దేవుని వాక్యమే. నిత్యము నిలిచేదేంటి? దేవుని వాక్యం. నిత్యము నిలిచే దేవుని వాక్యం ఎక్కడుండాలా? పుస్తకంలో రాసుకొని హృదయంలో ధ్యానం చేసి అది భద్రపరుచుకోవాలా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? వింటున్న వాక్యమును పుస్తకములో రాసుకొనండి. 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. 4:18 యేసు గలిలయ సముద్రము నడుచుండగా పేతురు వెంబడి సీమోను అతని సహోదరుని అంద్రయ అను 2 సహోదరులు సముద్రంలో ఒలవేట చూచిన వారు జాలు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.
యేసుప్రభువు వారిని చూసినప్పుడు పనులు నిమగ్నమై ఉన్నారు. వారిని చూసి కమ్ ఫాలో మీ, రండి నన్ను వెంబడించండి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేము ఇంటికి వెళ్ళి సూట్ కేసులో బట్టలు పెట్టుకొని ఏటీఎం కార్డులకు పోయి డబ్బు డ్రా చేసుకొని ఉన్నాయి కదా పత్రాలలో సంతకం పెట్టుకొని నా ఆస్తి అంతా వాళ్ళకి అప్పచెప్పి వస్తా అన్నారా? ఏమన్నారు? ఇమ్మీడియట్ రెస్పాండ్. ఏమైనా యవనస్తుడు అలా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాయిదా వేబాకు, రేపు చూద్దాంలే, మళ్ళా చూద్దాంలే అని. రేపుకు రూపు లేదు, రేపు మాపే, ఇప్పుడే అనుకూలమైన సమయం. వారు ఏమన్నారు? ఎందుకు వాళ్ళు శిష్యులుగా తయారైపోయినారు? ఇమ్మీడియట్ రెస్పాండ్ వచ్చింది. వెంటనే స్పందించినారు, అన్ని వదిలిపెట్టినారు, ఆయన వెంబడించినారు, భూమిని తలకిందులు చేసేవారుగా తయారైపోయినారు. 12 సింహాసనములు వారికి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. వాట్ ఏ గ్రేట్ బెనిఫిట్! ఒక్క విధేయత. దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభువా ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ చిత్తాన్ని నేను లోబడతా అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోనికి మనం వచ్చి ఇమ్మీడియట్ రెస్పాండ్గా బహుశా రక్షణ కొరకు దేవుడిని ముందు మాట్లాడతాడేమో, పడిపోయిన నిన్ను తిరిగి సమకూర్చడానికి దేవుడు నిన్ను సంధిస్తాడేమో, ఆత్మీయంగా ఉద్యమంలోనికి నిన్ను తీసుకుపోవడానికి దేవుడు నీడలో ఒక అనాది కాల సంకల్పాన్ని బట్టి నీతో మాట్లాడుతుండగా వాయిదా వేసుకోబాకు. ఇప్పుడే తీర్మానం చేసుకో. రేపేం సంభవిస్తుంది నీకు నాకు తెలియదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇమ్మీడియట్ రెస్పాండ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వారు వెంటనే స్పందించినారు. ఇది నీవు ఈ సాయంకాలం వేళ చేయవలసినది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. దేవుడు నీతో మాట్లాడే మాటలు ఎటువంటివి తెలుసవి? నీకు బహుశా దేవుడు నిన్ను గద్దించి బుద్ధి చెప్పే విషయంలో ఆ మాటలు నీకు ఖండితంగా ఉండొచ్చు, కానీ అవి నీకు క్షేమకరమైనవే, ఎటువంటి హాని కలిగించే మాటలు కాదు. 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా కావు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట నీకు క్షేమాన్ని తీసుకొని వస్తాయి. రాబోయే భవిష్యత్తులో నిన్ను ఎంతగానో ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచడానికే, నన్ను సరిదిద్దడానికే దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను దర్శించి మాట్లాడడానికి ఇష్టపడుతుండగా నాతో మాట్లాడినాడు దేవుడు. గద్దిస్తా ఉన్నాడు అనుకోబాకు. తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షించి గద్దిస్తాడు, నన్ను శిక్షించి గద్దిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మన మేలు కోరి క్షేమకరమైన మాటల ద్వారా దేవుడు మనల్ని దర్శించి మాట్లాడేవాడుగా ఉంటాడు. ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం. జెనసిస్, బుక్ ఆఫ్ జెనసిస్. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా, గుర్తుపెట్టుకుందాం, ఈ స్థలమందు ఎవరున్నారు? దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ గ్రహింపులోనికి రావాలి చివరిగా. ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరము. దిస్ ఈజ్ ఎ ప్రేయర్ హాల్, నాట్ ఎ ఫంక్షన్ హాల్. గుర్తుపెట్టుకుందాం, ఇది ప్రార్థనా స్థలం, దేవుని మందిరం ఇది భయంకరమైన స్థలం. దేవుని సంచారం ఇక్కడ ఉంది. కాబట్టి మన గమనాగమనములన్నీ కొద్ది నిమిషములు ఆయన స్వరం వైపు కేంద్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ మనలను ఆయనకు అప్పచెప్పుకొని ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం చదువుకుంటూ వచ్చిన లేఖన భాగంలోనికి మనం ఒకసారి వద్దాం. అపోస్తలుల కార్యములు. దీస్ ఆర్ ఇంట్రడక్షన్. ఇదంతా మనము ప్రతి మీటింగ్లో ఎట్లా ఉండాలి. 16వ అధ్యాయము 2 వచనాలు చూస్తూ వచ్చినాం. పౌలు యొక్క 2వ సువార్త దండయాత్రలో పౌలు దెర్బోకు లుస్త్రకు వస్తాడు. అక్కడ యూదురాలు కుమారుడు, గ్రీసు దేశస్థుడి యొక్క కుమారుడైన తిమోతిని ఒక శిష్యుడు ఉంటాడు. అతన్ని దర్శిస్తాడు, అతన్ని పిలుస్తాడు సేవ కొరకై. ఆ తిమోతి ఎటువంటి వాడంటే, తిమోతి గురించి 2వ వచనంలో రాయబడుతూ ఉంది, అతడు లుస్త్రలోనూ ఈకొనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు మంచి పేరు పొందినవాడు? ఒక యవనస్తుడు సమాజములో ఇంట బయట ఒక మంచి పేరు పొందాలంటే ఎంత కష్టపడేటాడు. ఒక చోటనేనా? అక్కడ రాయబడుతూ ఉంది, లుస్త్రలోనూ ఈకొనియలోనూ ఉన్న సహోదరుల వలన, తన ఇంటి వారి ఎడల కాదు,
బహుశా మన ఇంటి వారు మన గురించి మంచి సాక్ష్యం చెప్పవచ్చు. భార్య భర్తను గురించి, భర్త భార్య గురించి, పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి పిల్లలు, స్నేహితుడి గురించి స్నేహితుడు చెప్తాడేమో. కానీ అక్కడ జరుగుతోంది, అక్కడున్న ప్రదేశంలో ఉన్న సహోదరులందరి వలన ఈ తిమోతి మంచి పేరు పొందినవాడు, యవనస్తుడు. మంచి పేరు ప్రాముఖ్యమైనది, నీ జీవితాన్ని ప్రభావితం చేసేది, నీ యొక్క కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేసేది. నువ్వు ఎక్కడైతే మందిరానికి వెళ్తున్నావో అక్కడ దేవుని నామానికి మహిమ తీసుకొని రావాలంటే మంచి పేరు పొందిన యవనస్తులు ఎక్కడైతే ఉంటారో, ఏ కుటుంబంలో అయితే ఉంటారో, ఏ సంఘానికి వెళ్తారో అక్కడ దేవుని నామం మహిమపరచబడుతుంది. ఇటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతిని వెంట పెట్టుకుంటాడు. తిమోతి అపోస్తలుడైన పౌలు దగ్గర ఎన్నో ఆత్మీయ పాఠములు నేర్చుకుంటూ వస్తాడు. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాస్తాడు. 10 పత్రికలు సంఘాలకు రాస్తాడు, 4 పత్రికలు వ్యక్తులకు రాస్తాడు. 4 పత్రికలలో 3 వ్యక్తులు. ఎవరు వారు? 4 పత్రికలు 3 వ్యక్తులకు రాస్తాడు. ఎవరు వాళ్ళు? తిమోతి, తీతుకు, తిమోతికి, ఫిలోమోనుకు. ఫిలోమోనుకు, తీతుకు ఒక్కొక్క పత్రిక రాసినాడు. కానీ తిమోతికి మాత్రము 2 పత్రికలు రాసినాడు. ఎందుకు రాసినాడు? ఇక్కడ ఒక తలంపు. 2 పత్రికలు తిమోతికి ఎందుకు రాసినాడు? ఇక్కడ ఒక తలంపు ఏంటంటే, బహుశా ఒకసారి చెప్పింటే వినలేదేమో, రెండోసారి చెప్పవలసి వచ్చింది. మొదటి విషయం అది. రెండవది, బంతిలో మనం కూర్చున్నాం, వడ్డించేవాడు మనోడు ఏం చేస్తాడు? ఎక్కడున్నారా అని వెతికి 2 ముక్కలు ఎక్కువ వేస్తాడు కదా, అవునా కాదా? కాబట్టి ఎక్కువగా ప్రేమించినాడేమో, తను ఎంతో ఇష్టపడ్డాడేమో, 2వ పత్రిక రాయవలసిన మనసు ఆయనకు వచ్చింది. అంటే తీతుకు ఇష్టం లేదనే, ఫిలోమోన్ ఇష్టం కాదనా? ఇష్టమే, కానీ ఒక తలంపు అక్కడ. కాబట్టి ఒకసారి చెప్తే రాస్తే వినలేదేమో, అందుకు 2వసారి రాయవలసి వచ్చింది. లేకుంటే ఆయన ఎక్కువగా నా నిజమైన కుమారుడు అంటాడు కదా, పదే నేను ఇష్టపడిన కుమారుడు అంటాడు కదా, కాబట్టి ఎక్కువగా రాయవలసి వస్తుందేమో. మెట్టుకు ఉద్దేశం ఏదైనా సరే 2 పత్రికలు రాసినాడు. 2వ పత్రిక రాస్తూ అంటాడు 4వ అధ్యాయంలో, 2 తిమోతి 4వ అధ్యాయంలో, తిమోతి నువ్వు తొందరగా రాయా. చూడండి, అమ్మాట ఎంత బాగుంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు యొక్క చివరి మాటలు అవి. పౌలు చివరి మాటలు, తానిచ్చిన సాక్ష్యం నిమిత్తమై, వాక్యము కొరకై రోమాలో బందీగా చెరసాలలో వేయబడతాడు. రోమా చక్రవర్తి నీరో అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొన్ని దినాలకు అపోస్తలుడైన పౌలు శిరచ్ఛేదం కాబడతాడు. రోమా చక్రవర్తి నీరో అతన్ని చంపబోతా ఉన్నాడు. చివరి మాటలు తిమోతికి రాస్తాడు. తిమోతికి రాస్తూ 4వ అధ్యాయము చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయము 9వ వచనంలో, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి. దీనుడై తిమోతి, నిన్ను చూడాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, నేనెంతగా నిన్ను ప్రేమించినా ఒక్కసారి రా చెరసాలకు, నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలా. కారణం ఏదో కానీ అనుకున్న సమయానికి ఈ యవనస్తుడైన తిమోతి పౌలు దగ్గరికి వెళ్ళలేకపోతాడు. కారణం మనకు తెలియదు, చరిత్ర చెప్పొద్దానికి కారణం. కానీ ఈ ఒకరోజు వచ్చింది, నా తండ్రి, ఆత్మీయ తండ్రి పౌలు చెరసాలలో ఉన్నాడు, నన్ను రమ్మన్నాడు, నన్ను కలవాలన్నాడు, నన్ను చూడాలన్నాడు, ఏం చెప్తాడో అని పరుగున పోతాడు. పరుగున పోయి ఆ యొక్క ఓడ దిగుతుండగా క్లౌదియా అన్న యవనస్తుడు తిమోతిని దర్శిస్తాడు. క్లౌదియా వచ్చినప్పుడు తిమోతి పడవ దిగి, క్లౌదియా పదా, నన్ను చూడాలన్నాడు, నాతో మాట్లాడాలన్నాడు, నా తండ్రి, వెళ్దాం పదా అంటాడు. అంటే క్లౌదియా తలదించుకుంటాడు. ఏం తలదించుకున్నావు, ఏం మాట్లాడవని తలపైకెత్తుతాడు. తలపైకెత్తే క్లౌదియా 2 కళ్ళలో నుండి కన్నీటి బొట్టు రాలుతూ ఉంటాయి. అప్పుడు అంటాడు కదా తిమోతి, క్లౌదియా ఎందుకు ఏడుస్తున్నావు, పదా చెరసాలకు నన్ను తీసుకుని వెళ్ళంటే, తీసుకెళ్ళి నన్ను అంటే అంటాడు, ఉంటేగా తీసుకెళ్ళడానికి. అప్పటికే నేను ఆలస్యం అయింది. రోమా చక్రవర్తి నీరో పౌలును చంపేసినాడు. మోకాళ్ళ మీద
ఇసుక రేణువులలో మోకాల మీద కూర్చొని 2 మోకాల మధ్య తల పెట్టుకొని తిమోతి ఎక్కి ఎక్కి ఏడుస్తాడు. అయ్యో నా నిజమైన కుమారుడా, నువ్వు త్వరగా రా, నిన్ను దర్శించాలి, నీతో మాట్లాడాలా. ఏం మాట్లాడాలనుకున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో అన్నప్పుడు క్లౌదియా ఒక పత్రిక ఇస్తాడు. ఆ పత్రికే 2వ తిమోతి. అది తీసుకుంటాడు, చదువుతాడు. దుఃఖంతో ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఏడుస్తూ తను వెళ్ళిపోతాడు. ఇటువంటి అవినాభావ సంబంధం, తండ్రి కుమారుల బాంధవ్యం, అపోస్తలుడైన పౌలు తిమోతి యొక్క ఫెలోషిప్, సహవాసం, ఆత్మీయంగా. అటువంటి తిమోతికి 2 ఉత్తరాలు రాస్తూ, మంచి పేరు పొందిన తిమోతి, నిన్ను జీవము కలిగిన దేవుని సంఘములో, ఎఫెసులో సేవకునిగా పెడతాడు. జీవముల దేవుని సంఘములో నిన్ను ఒక యవనస్తునిగా ఉంచిన. సంఘము నాది, నా స్వరక్తం ఇచ్చి సంపాదించినది అంటాడు దేవుడు. అపోస్తలుల కార్యములు 20:28 ప్రకారము సంఘము దేవునిది. అటువంటి సంఘములో యవనస్తుడిగా, జీవముల దేవుని సంఘములో యవనస్తునిగా పౌలు ద్వారా ఒక సేవకునిగా, ఒక యవనస్తునిగా అక్కడ ఉంటాడు. అటువంటి పరిస్థితిలో నీవు సంఘములో ఎలాగూ ప్రవర్తించాలా? ఒకప్పుడు నువ్వు లుస్రలో, ఈకొనీలో ఉన్నప్పుడు నీ వలన నీ గురించి సహోదరుల వలన నేను విన్నది ఏంటంటే, తిమోతి మంచి పేరు కలిగిన వాడు అని విన్నా. ఆ మంచి పేరు నీ గొంతులు ఊపిరినంత వరకు నువ్వు కొనసాగిస్తూ వెళ్ళిపో అన్నాడు. ఆ యొక్క ఒక ఖండితమైనటువంటి ఆ నిబంధనను గుర్తు చేసుకుంటూ ఈ తిమోతి యవనస్తుడు తన జీవితం అంతా, ముఖ్యంగా యవన కాలంలో దేవునికి నామ మహిమ కొరకే తాను సాక్ష్యముగా ఉంటూ వెళ్ళిపోయినాడు. ఈనాడు యవనస్తుడైన తిమోతి మనకు ఒక సవాలుగా మిగిలినాడు. ఆనాడు యవనస్తుడైన తిమోతికి ఇటువంటి మందిరాలు లేవు, ఇటువంటి బైబిల్ గ్రంథం ఆయన చేతులు లేదు, ఇటువంటి యూత్ క్యాంప్స్ లేవు, ఇటువంటి మంచి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, ఇటువంటి ఆత్మీయ పరిపక్వత లేనటువంటి ప్రాంతంలో ఆయన ఉన్నాడు. అయినా దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తూ వచ్చిన ఒక యవనస్తుడు. ఈనాడు ఇంత టెక్నాలజీ ఉంది, 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం మనకు తెలిసిన భాషలో మనకు అందుబాటులో విపులంగా ఉంది. దైవ సేవకులను ఇచ్చినాడు, దైవ గ్రంథాన్ని ఇచ్చినాడు, విశ్వాసులను ఇచ్చినాడు, సహపాఠి వారిని ఇచ్చినాడు. ఇంతగా దేవుడు ప్రతిరోజు ఒక మీటింగ్ ద్వారా, ఒక వర్తమానం ద్వారా దేవుడు మనల్ని సంధించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమీ లేనప్పుడే, ఇటువంటి ఆత్మీయ ఆహారము అంతగా లేనటువంటి ఆ దినాలలోనే ఇటువంటి ఎదిరింపులు, బెదిరింపులు ఆ దినాలలో ఎక్కువగా ఉన్నాయి. బెదిరింపులు ఎక్కువగా ఉన్న ఆ దినాలలోనే అంతగా దేవునికి నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. ఈనాడు ఎదిరింపులు, బెదిరింపులు, ఏకవాశానాలు లేవు. మంచి చదువు ఉంది, మంచి జ్ఞానం ఉంది, మంచి కుటుంబం ఉంది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా మనము ఎంతగా దేవునికి మంచి పేరు తీసుకుని వచ్చే వారంగా ఉండాలి. ఆ యవనస్తుడు మంచి పేరు కలిగిన వాడు. మీరు అనుమతిస్తే ఈ 2 తిమోతికి రాసిన 2 పత్రికలలో ఎందుకు అపోస్తలుడైన పౌలు తిమోతిని మంచి పేరు పొందిన యవనస్తుడు, ఎందుకు అంత మంచి సాక్ష్యము ఆ దినాలలో, ఆ ప్రాంతంలో ఆయన పొందుకున్నాడు? నీవు కూడా, నువ్వు నివసించే ప్రాంతంలో, నువ్వు చదువుకున్న చోట, ఉద్యోగం చేసే చోట, నీ ఇంటిలో, నీ మందిరములో, ఇరుగు పొరుగున ఒక మంచి పేరు పొందిన యవనస్తుడుగా, యవనస్తురాలుగా నిన్ను ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా, నీవు చేయవలసిన కొన్ని ప్రాథమికమైన విషయాలు 2 పత్రికలలో ఉన్నాయి. సమయం అనుకోవాలని బట్టి మీరు అనుమతిస్తే కొన్ని విషయాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. మంచి పేరు యవనస్తులుగా మనము పొందుకోవాలంటే మొట్టమొదటిది రండి, 1 తిమోతి చివరి అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 18-19 తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పేరు నువ్వు పొందుకోవాలంటే యవనస్తుడుగా, యవనస్తురాలుగా మొట్టమొదటిది మంచి పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని ఆరంభించాలా. ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇల్లు 4 కాలాలు స్థిరంగా
చెదిరిపోకోకుండా పడిపోకోకుండా ఉండాలంటే దానికి నాణ్యమైన స్థిరమైన పునాది అవసరం. అవునా కాదా? ఒక బిల్డింగు స్థిరంగా 4 కాలాలు నిలబడాలంటే దానికి ఏం అవసరం చెప్పండి? ఏంటి దానికి బేస్? పునాది. పునాది సరిగా లేకపోతే పడిపోతుంది. అవునా కాదా? కాబట్టి పునాది అన్నది స్ట్రాంగ్గా ఉండాలి. పునాది అనేది కనబడదు, గుర్తుపెట్టుకోండి. పిల్లర్ కనపస్తుంది, గోడలు కనపస్తాయి, పైన రూఫ్ కనపస్తుంది, కానీ పునాది చెప్పరు. పునాది కనపడదు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నిజంగా రక్షణ అనే పునాది మీద కట్టుకుంటే నువ్వు కనపరావు. ఈనాడు యవనస్తులముగా కనపడే పరిచర్య చేయాలని ఇష్టపడతాం. కనపరావాలా నేను పాడాలా, నేను వాయించాలా, నేను చెప్పాలా? మంచిదే, చెప్పేవాళ్ళు అవసరం, పాడేవాళ్ళు అవసరం, వాయించే వాళ్ళు అవసరం. కానీ ఎప్పుడు నేనే అన్నది ఉండకూడదు. నువ్వు నిజమైన గట్టి పునాది మీద, యేసు క్రీస్తు అనే ఆ యొక్క పునాది మీద, ఆ బండ మీద నీ అడుగులు స్థిరపరిచి నీ జీవితాన్ని కట్టుకుంటే 16-18 మత్తయి సువార్త ప్రకారం నువ్వు కనపరావు, నువ్వు కనిపించవు, కనపరాని పరిచర్యలో నిమగ్నమై ఉంటావు. మొట్టమొదటిది. రెండవది, పునాది యొక్క గట్టితనం ఎప్పుడు తెలుస్తుంది? పునాది యొక్క గట్టితనం ఎప్పుడు బయటపడుతుంది? తుఫాను వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పునాది యొక్క గట్టితనము. ఒకవేళ పునాది గట్టిగా లేకపోతే వరదలకు కొట్టుకొని పోతుంది. పునాది గట్టిగా ఉందనుకోండి, వరదలకు నిలబడుతుంది. నీవు యవనస్తురాలుగా నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద నువ్వు స్థిరంగా గట్టి పునాది మీద నువ్వు కట్టుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి. చేయని నేరానికి నీ సాక్ష్యమును బట్టి నువ్వు దేవుని కొరకే, వాక్యము కొరకే నిలబడినప్పుడు అనేక శ్రమలు సైతానుడు తీసుకుని వస్తాడు, అనేక శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు నీ వ్యక్తిగత పునాది ఎట్లుండాలా? రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. మత్తయి 7:25 చూడండి. మత్తయి సువార్త 7:25 తొందరగా. కొట్టను గాని బండం మీద వేయబడిన గనుక. కాబట్టి ప్రియమైన వారులారా, యవనస్తులారా, బండ మీద ఉండే విశ్వాసులు స్థిరంగా ఉంటారు. ఇసుక మీద తమ జీవితాన్ని కట్టుకున్నటువంటి యవనస్తులైన ఈ విశ్వాసులు స్థిరంగా ఉండలేరు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని బండ మీద నువ్వు కట్టుకోవాలా. అందుకే అపోస్తలుడు పౌలు హెబ్రీకి రాస్తా అంటాడు, చూడండి, హెబ్రీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ 6:2 వచనం. వ్యక్తిగత పునాది 6:2. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవునియందు విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధయు, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక. ఇది వ్యక్తిగతమైన రక్షణ అనే పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలా. రెండవది 7:25 ప్రకారము క్రీస్తు అనే బండ మీద, అనగా 16-18 మత్తయి సువార్త 16-18లో పేతురు, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాబట్టి 6 మొదటి 2 వచనాల ప్రకారము రక్షణ అనే పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని ఆరంభించు. రక్షణ పొందిన నీవు బండ అనే పునాది మీదకి రావాలా. ఏంది బండ? సంఘం అనే పునాది మీదకి రావాలా. ఈనాడు సంఘము నీ ఇంటికి కూతవేడు దూరంలో ఉంది, సంఘము నీ ఇల్లు వీధిలో ఉంది, సంఘానికి నువ్వు వెళ్ళడానికి నీ ఇంట్లో వాహనం ఉంది, జేబు నిండా డబ్బులున్నాయి కదా, దగ్గర దేవుని మందిరం ఉంది. ప్రకటింపబడిన అన్ని కూడికలకు ఎవరు వస్తారంటే రక్షణ అనే పునాది మీద తమ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకుంటారో వాళ్ళు రెండవ పునాది అయిన సంఘములోనికి వస్తారు. అక్కడ నీకు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి పాఠములు నీకు దేవుడు నేర్పిస్తాడు. నేను ఎరుగుతున్నది 88వ సంవత్సరము అనంతపురంలో చదువుతుండగా, విక్టర్ డేవిడ్ అన్నప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు, బందర్ ఇమ్మానుయేల్ 2 బ్యాచులర్స్గా ఉండేవారు. అక్కడ నేను చదువుకుంటున్నప్పుడు దేవుడు నన్ను దర్శించినాడు. తిరుపతి జయరాజన్న మాకు సీనియర్గా ఉండేవాడు అక్కడ, యెహోవా షామలో.
అప్పుడు రక్షణ పొందిన మేము దేవుని మందిరానికి క్రమంగా, మాకు స్కూటర్ లేదు, నాకైతే అసలు సైకిల్ కూడా లేదు, నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వెళ్ళాలా. నేను ఉంటున్న రూమ్లో నుండి నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు ఒక తీర్మానము, ఒక మందిరానికి వెళ్ళే లోపు ఒక 5 రెఫరెన్సులు నేర్చుకోవాలా. చిన్న బుక్ ఉండేది, పెన్ ఉండేది. 5 రెఫరెన్సులు నేర్చుకోవాలి 3 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు. ఈ 5 రెఫరెన్సులు నేర్చుకొని ఆ పుస్తకంలో రాసుకోవాలి, చిన్న స్పైరల్ బుక్ రాసుకోవాలా. ఒకవేళ 4 వచ్చినాయి, 5ది రాలే, లోపలికి వెళ్ళేది లేదు, మందిరం లోపలికి బయటనే ఉండి 5ది కూడా వచ్చి నేర్చుకున్నది రాస్తే. టీచర్లు తెలుసు, చదవడము నేర్చుకుంటాం, కానీ చదివింది నేర్చుకున్నది రాసుకుంటే గుర్తుండిపోతుంది. అవునా కాదా? చదవడం వేరు, నేర్చుకోవడం వారు. ఏదైతే చదివినామో, ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఒక్కసారి 10 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాస్తే గుర్తుండిపోతుంది. ఆ విధంగా మేము దేవుని వాక్యమును జుర్రుకున్నాం. ఆ దినాలల్లో దేవుని వాక్యం వంట పట్టించుకున్నాం. మాకు ఏది లేదు, ఇంకా కాలేజీ, రూము, మందిరం. అప్పుడు వాళ్ళు దైవ సేవకులు పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళకి పరిచర్య చేయడం. ఇటువంటి గ్యాస్ స్టవ్లు లేవు, పంపు కొట్టే స్టవ్లు ఉండేవి. నీళ్లు పట్టాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, ఐరన్ చేయాలి, వాళ్ళకు వంట వండాలి. అన్నీ ఎంత గొప్ప భాగ్యము దేవుడు మాకు ఆ దినాలు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎందుకు? రక్షణ అన్న పునాది మీద నువ్వు ఎప్పుడైతే కట్టబడతాదో అప్పుడు సంఘం అనే పునాది మీదకి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే సంఘం అనే పునాది మీదకి నువ్వు వస్తావో అప్పుడు నీ ఆత్మీయ జీవితము అంతకంతకు అభివృద్ధి పొందుతుంది. 3వ పునాదిలోనికి నువ్వు వస్తావు. ఏంటి 3వ పునాది? కీర్తనలు. 11వ కీర్తన 3వ వచనం, సామ్ నంబర్ 11 and verse 3. పునాదులు పాడైపోగా, ఈనాడు ఈ పునాది పాడైపోయింది. ఏం పునాది ఇది? ప్రార్థన అనే పునాదికి దూరం అయిపోయినాం. ప్రేమైన యవనస్తురాలా, ప్రార్థనలో లేవు మనము. నిజం చెప్పాలా, అవునా కాదా? ఎంతసేపు సెల్ ఫోన్లో నువ్వు ఉన్నావు? ఒక్కసారి కళ్ళు మూసుకో, గుండె మీద చేయబెట్టుకో. నీ చేతిలో సెల్ ఫోన్ ఎంతసేపు ఉంది? ఇంకొక వైపు ఎంతసేపు బైబిల్ ఉంది నీ చేతిలో? నిన్ను కన్న నీ తల్లిదండ్రులతో నువ్వు ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నావు? సెల్ ఫోన్లో ఎంతసేపు ఫ్రెండ్స్తో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నావు? ఒక్కసారి కంపేర్ చేయి. ఎంతసేపు సమయం దొరికినప్పుడల్లా సెల్ ఫోన్, ఇంటర్నెట్లు అది ఇది చూస్తున్నావు, కానీ సమయం దొరికినప్పుడు ప్రార్థన అనే పునాది మీదకి నువ్వు వచ్చినావా? ఈనాడు యవనస్తులే కాదు, క్రైస్తవ సమాజమే ఈ పునాది అనేది చెడిపి వేసుకున్నాం, చేతులారా చెడిపి వేసుకున్నాం. పట్టుమని 10 నిమిషాలు మోకాళ్ళ మీదకి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినాం. హాస్పిటల్కి వెళ్తాం రోగం బాగు చేసుకోవాలని. టోకన్ ఇస్తారు, 10వ టోకన్. కూర్చుంటాం అక్కడ. మన ముందు ఎంతమంది ఉంటారు? మన 10 టోకన్. మన ముందు ఎంతమంది ఉంటారు? 9 మంది. డాక్టరు ఒక్కొక్క పేషెంట్ను 10 నిమిషాలు చూశాడు అనుకోండి. 9 × 10 90 నిమిషాలు, 1.5 hour. అక్కడ కూర్చుంటాం, పేపర్లు తిప్పుతాం, అది చూస్తాం, టీవీ చూస్తాం. 1.5 గంటల సేపు ఒక మనిషిని దర్శించడానికి నువ్వు అక్కడ టైం వృధా చేస్తున్నావు, కానీ పట్టుమని ఒక అరగంట దేవుణ్ణి దర్శించడానికి, ప్రార్థనలో ఆయనతో మాట్లాడడానికి, నీ గోడ ఆయనకు చెప్పడానికి, నీ మనవి ఆయన దగ్గర సమర్పించడానికి, నీ స్నేహితుడైనా నిన్ను రక్షించిన నీ దేవునితో సంబంధం కలిగి ఉండడానికి నేను ఇష్టపడ్డంలే. ప్రార్థన అనే పునాది చెడిపోయింది, పాడైపోయింది. నా జీవితంలో ఒక తీర్మానం చేసుకో. ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. మీరు అనొచ్చు, అన్న అంకుల్ నువ్వు చెప్పేది బాగుంది, వీఆర్ వెరీ బిజీ విత్ అవర్ స్టడీస్. ఎంత పని ఉందనుకున్నారు? చాలా బిజీ అయిపోయినాం, ప్రార్థన చేయడానికి మాకు సమయం లేదని మీరు అంటున్నారు. మీకు సమయం ఎటు రావాలని నేను చెప్తా, మీరు అనుమతిస్తే. మీరేమిది ప్రార్థన చేయాలని మీకు ఆలోచన ఉంది, కానీ మీరేమంటున్నారు? సమయం లేదు అంటున్నారు. ఎట్లా సమయం నీకు దేవుడు ఇస్తాడో నేను చెప్తా. కాలేజీకి వెళ్తారు, లేకుంటే క్యాబ్లో ఎన్ఎంసీ కంపెనీకి మీరు వెళ్తున్నారనుకోండి, ఉద్యోగానికి వెళ్తున్నారు. మీ ఇంటి నుండి నువ్వు ఉద్యోగం చేసే స్థలానికి 40 నిమిషాలు, లేకుంటే నువ్వు ఇంటి నుండి నీ కాలేజీకి, స్కూల్కు నువ్వు బస్సులు ఎక్కిన వెంటనే 40 నిమిషాలు, అరగంట పడుతుంది. ఎక్కిన వెంటనే సీటు దొరికింది అనుకోండి బస్సులో, కాలేజీ బస్సు కానీ అటు
దొరుకుతానే మనకేం గుర్తొస్తుంది? నిజాలు మాట్లాడతాం, అబద్ధాలు వద్దు, ఆదివారం పూట చెప్దాం. ఏముంది అందరి చేతుల్లో ఇప్పుడు? ఫోన్ తీసుకుంటాం, తీసుకోవద్దని కాదు, ఫోన్ ఉండాలా, ఇట్స్ మ్యాండేటరీ. కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ యొక్క స్థితిగతులన్నీ నీ తల్లిదండ్రులకు తెలియాలి, మంచిదే. సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు, ఉండాలి. ఎందుకుంది అనేది ముఖ్యం. ఎంతసేపు వాడుతున్నాము, దేని కొరకే వినియోగిస్తున్నాము అన్నది ముఖ్యం. ఉండడం తప్పు కాదు, ఉండాలి. సెల్ ఫోన్ తీసుకున్నాం, మీకేం తెలుసన్నా, మేము జయరాజ్ అన్న వర్తమానాలు వింటాం. ఏం పెట్టుకుంటాం? ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం, మంచిదే. శివనగిరితో మంచి మంచి వర్తమానాలు వింటాం, మంచిదే. ఇప్పుడు మీకు ఆలోచన ఏముంది? సమయం లేదు, ప్రార్థన చేయాలని మాకు ఆశ ఉంది కానీ సమయం లేదు. ఇప్పుడు సీట్లో కూర్చున్న వెంటనే సెల్ ఫోన్ తీసుకుంటారు. సెల్ ఫోన్లో కాంటాక్ట్స్ లేని ఫోన్ ఎవరి దగ్గర ఉందా? బ్లాక్ అండ్ వైట్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ కాంటాక్ట్స్, ఫోన్ బుక్ లేని ఫోన్ ఎవరి దగ్గర ఉందా? చేతులు ఎత్తండి, పేపర్ లేపిద్దాం. ఎవరి దగ్గర ఉండదు. అన్ని ఫోన్లలో ఏముంటుంది? కాంటాక్ట్స్ ఫోన్ బుక్ ఉంటుంది. ఓపెన్ చేయి, ఓపెన్ చేస్తాను. ఫోన్ బుక్ ఎట్లుంటుంది? ఆల్ఫాబెటికల్లో ఉంటాయి, A to Z వరకు ఉంటుంది. ఏ అనసూయ, అనురాధ, ఆమోసు, ఆనంద్ కనపస్తారు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? నీ సెల్ ఫోన్లో ఉన్నారు. ఎవరు వాళ్ళు? నీకు తెలిసిన వారి నీ ఫ్రెండ్సే. అనసూయ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంది, నీ ఫ్రెండే, నీ ఫోన్ బుక్లో ఉంది కాబట్టి అనసూయ గురించి ప్రార్థన చేయి. ఆనంద్ వివాహం కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆనంద్ కొరకే ఫోన్ చేయి. ఏ తర్వాత బి వస్తుంది, బిందు, భాను, మీ ఫ్రెండ్సే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదో సమస్య ఉంది, వారు మీకు చెప్పినారు ఫోన్లో, వారి గురించి ఫోన్ చేయి. బి తర్వాత సి, డి, ఈ, ఎఫ్, జి వచ్చేటప్పుడే పక్కామ ఏంది గొనుగుతున్నావు, పద ఆఫీస్ వచ్చింది, కాలేజ్ వచ్చింది అంటారు. ఇప్పుడు చెప్పండి, సమయం వచ్చిందా రాలేదా? ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉండాలా. నువ్వెందుకు ఇక్కడ వచ్చినావో తెలుసా? నీ కొరకే ప్రార్థన చేసిన వారు ఉన్నారు, అందుకే దేవుడు నిన్ను రక్షించినాడు. నీ కొరకే ఎవరు ప్రార్థన చేసి కన్నీరు కాల్చినారు, నీకు అర్థం కాలే. దేవుడు నిన్ను ఎందుకు పట్టుకున్నాడు తెలుసా? నీ కొరకే ప్రార్థన చేసిన నీ తల్లి కన్నీరు కార్చింది, నీ తండ్రి నీ కొరకే ప్రార్థన చేసినాడు, నీ స్నేహితుడు నీ కొరకే కన్నీరు కార్చి నీ రక్షణ కొరకే ప్రయాసపడ్డారు. ప్రార్థనలో, ప్రార్థనకు ఆ శక్తి ఉంది. రాజుల కొరకు, అధికారులకు ప్రార్థన చేయి. నశించుపు ఆత్మల కొరకే ప్రయాసపడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలని ప్రార్థన చేయి. రాబోయే దినాలలో పరిచర్య కొరకే ప్రార్థన చేయి. రాబోయే పరిచర్య అంతా మీ భుజస్కంధాల మీద దేవుడు ఉంచినాడు. రాబోయే తరమంతా మీది, పరిచర్య అంతా మీది. మనం ఇంత సోమరులుగా ఉంటే ఎట్లా? ఒక నూతన అధ్యాయం ఆరంభిద్దాం, ప్రార్థనలు ప్రయాసపడదాం. నశించు ఆత్మల కొరకే ప్రయాస, భారము, కన్నీరు, కడుపు కోత నీకు నాకు ఉంటే కాలి చాపులు ఎందుకుంటాయి? ఎందుకు యవనస్తులు తండోపతండాలుగా దేవుని మందిరాలలో లేరు? ఆ దినాలలో ప్రయాసపడేవారు. కాళ్ళకు చెప్పులు లేకోకుండా ఊరు ఊరు, చిన్న చిన్న గ్రామాలు తిరిగి దేవుని కొరకే ప్రయాసపడిన దినాలవి. ఈనాడు ఇంత వాతావరణం, ఇంత ఆధ్యాత్మికంగా ముందు వరుసలో ఉండవలసిన మనము ప్రార్థనని పునాది మన చేతులారా పోగొట్టుకున్నాం. కాబట్టి మంచి పేరు నీకు రావాలంటే, దేవుని నామ మయము కొరకే నీవు మంచి పేరు కలిగి నువ్వు జీవించాలంటే మొట్టమొదటి మంచిదేంటి చెప్పరు? మర్చిపోయినారు అప్పుడే. పునాది మంచి. అక్కడ ఏముంది? మొదటి తిమోతి 6వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి 18-19 కలిసి ఉన్నాయి. మంచి పునాది. మంచి పునాది మీద తమ ఆత్మీయ జీవితాన్ని ఎవరు కట్టుకుంటారో. ఏంది మంచి పునాది? రక్షణ అనే వ్యక్తిగతమైన పునాది, సంఘము అనే పునాది, మూడవది ప్రార్థన అనే పునాది మీద నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో, మొదటి రాజుల 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ మంచి సాక్ష్యం అనే పునాది కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో మంచి పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానంలోకి నువ్వు వెళ్తావో, అప్పుడు మంచి సాక్ష్యం అనే పునాది మీద నీ జీవితమును దేవుడు స్థిరపరుస్తూ వస్తాడు. 5వ దాకరది 1 కొరింథీ 3:14 ప్రకారము నిలిచి ఉండే పునాది అది. అప్పుడు నీ ఆత్మీయ జీవితము నిలబడుతుంది స్థిరంగా దేవుని కొరకే. కాబట్టి మంచి పేరు నీకు రావాలంటే మంచి పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. రెండవది మంచిది. మొదటి తిమోతి 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి. ఎప్పుడైతే ఈ 5 అంతల మంచి పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని ఆరంభిస్తావో, నీ మనస్సాక్షిని చెరిపివేయడానికి సైతానుడు ఉరుగుతూ ఉంటాడు. ఈనాడు కాన్షియస్ని చంపుకుంటూ ఉంటాం. మనస్సాక్షిని చంపుకొని
దుష్టుని చేతిలో పడిపోతూ ఉంటాం. ముఖ్యంగా యవనస్తులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే, మనసు గద్దిస్తుంటుంది, అక్కడ వెళ్ళొద్దు, అది చూడొద్దు, అది చేయొద్దు అని. గుర్తుపెట్టుకోండి, అక్కడ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మనసు చెప్పినట్టుగా మీరు వినొద్దు, మీరు చెప్పినట్టుగా మనసు వినాలా. అప్పుడు మీరు ఉన్నతమైన స్థానంలో ఆత్మీయంగా ఉంటారు. అర్థమైంది నేను చెప్పింది? మరోసారి చెప్పాలనా? మనసు చెప్పినట్టుగా మీరు వినొద్దు, మీ కంట్రోల్లో మనసును ఉంచాలా. మనసు ఏదైతే చెప్తుంది అక్కడికి వెళ్ళు, అది మాట్లాడి, ఇది చూడు, ఇది చూడని వెళ్ళద్దు. నో, నీ కంట్రోల్లో నువ్వు మనసు ఉండాలా. అప్పుడే ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఈనాడు మనస్సాక్షి కల్మషం అయిపోతూ ఉంది. మనస్సాక్షి గుచ్చుతూ ఉంటుంది. ఎట్లా బల్లలో చేవేస్తావు, నువ్వు అక్కడికి వెళ్ళినావు, అది మాట్లాడినావు, ఇది చేసినావని మనస్సాక్షిని చంపుకొని చేతి బలలో పాలపొంపులు పొందుతూ ఉంటాం. ఇంట్లో మనస్సాక్షిని చంపుకొని తల్లితో అబద్ధం ఆడతాం, తండ్రితో అబద్ధం ఆడతాం. గుర్తుపెట్టుకుందాం, నీ తల్లి నిన్ను ఎట్లా కనిందో చెప్పమంటావా? సైన్స్ స్టూడెంట్స్ ఉంటే తెలుస్తుంది. హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్? ఎన్ని ఎముకలు ఉన్నాయి మనకు? 206, 26 ఎముకలు ఉన్నాయి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే 1-2 ఎముకలు ఎరుగుతాయి, అవునా కాదా? 1-2 ఎముకలు ఎరుగుతాయి. కానీ నీ తల్లి నిన్ను ప్రసవ వేదనతో కనింది, నిన్ను నన్ను. నీ తల్లి ప్రసవ వేదనతో కన్నప్పుడు బాధపడుతుంది. ఆ బాధ ఎట్లుంటుంది తెలుసా? కన్న తల్లులకు తెలుసు ఆ బాధ. 21 ఎముకలు ఒకేసారి ఫ్రాక్చర్ అయితే ఇరిగితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పితో నీ తల్లి నీకు జన్మనిచ్చింది. గుర్తుపెట్టుకో. అటువంటి తల్లికి నువ్వు ద్రోహం చేసినావు. ఎన్నోసార్లు మనస్సాక్షిని చంపుకొని అబద్ధాలాడినావు. చెబుతున్నది ఒక చోటికి, వెళ్తున్నది ఒక చోటికి. ఎంత న్యాయంగా ఉందా? ధర్మంగా ఉందా? నీ తల్లి నిన్ను ఇంతగా బాధపడి కనింది. నీ తండ్రి నీ ఆలన పాలన చూస్తూ ఉన్నాడు, నీ అవసరాలన్నీ ఆయన తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులకు నీ మనసాక్షిని చంపుకొని ఎన్నిసార్లు వారికి ద్రోహం చేస్తూ వచ్చినావు. మంచిది కాదు. నీ మంచి పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే 2వ అంతస్తులోనికి వస్తావు. ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగిన వారు దేవుని దృష్టిలో మంచి పేరు పొందిన వారుగా ఉంటారు. 3వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము. ఇందులో చాలా ప్రాముఖ్యమైనది సాక్ష్యం అనేది. చాలా ఇంపార్టెంట్. నీ జీవితాన్ని ప్రభావితం చేసేది నీ సాక్ష్యం. నీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది నీ వ్యక్తిగత జీవితం. నీ సాక్ష్యం మీద నీ వ్యక్తిగత జీవితం ఆధారపడింది. నీ సాక్ష్యం మీద నీ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు. నీ సాక్ష్యం మీద సంఘం ఆధారపడింది. సంఘంలో దేవుని నామానికి అవమానము మహిమ తీసుకురావాలని నీ సాక్ష్యం ఆధారపడి ఉంది. ఈనాడు మంచి సాక్ష్యము లేని యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. బయట బాగుంటారు, ఇంట్లో బాగుంటారు, కానీ బయట బాగుంటారు. ఈనాడు డ్యూయల్ సిమ్, ద్వంద్వ వైఖరి ఉంది. విశ్వాసులే దేవుని మందిరానికి వచ్చేవారే, పరిచర్యలో పాలుపంపులు పొందేవారే ఆదివారం ఒక రకంగా ఉంటారు, మిగిలిన 6 రోజులు వేరే రకంగా ఉంటారు. దేవుడు ఇష్టపడాడు. అటువంటి వారిని ఉమ్మి వేస్తా అంటాడు. ఉంటే చల్లగానే నుండు, వెచ్చగానే నుండు. నులివెచ్చని జీవితం దేవునికి ఇష్టం ఉండదు. 2 పడవల మీద కాళ్ళు పెట్టి ఎంతసేపు ప్రయాణం చేస్తావు? ఎక్కడో చోటు మునిగిపోతావు. దేవుడు ఇష్టపడాడు. నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ఎటువంటి ఈరోజు ఈ దినాలలో మన ప్రవర్తనను మనము మార్చుకుంటూ ఉంటాం. దేవుని ఇంట్లో దైవ సేవకులు చూసేటట్టుగా మన వస్త్రధారణ మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది. కానీ బయటికి వెళ్ళినప్పుడు మన వస్త్రాలు వేరేగా ఉంటాయి, మన మాటలు వేరేగా ఉంటాయి, మన తలంపులు వేరేగా ఉంటాయి. మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమైన వారలారా, అదో స్కూల్లో వాడు చదువుకుంటా ఉన్నాడు. పిల్లవాడు సైన్స్ సబ్జెక్టు, భూమి గుండ్రంగా ఉంది అని చదువుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ తండ్రి వ్యవసాయం చేసేవాడు, చదువులేనటువంటి వాడు. వాడు బుక్ తీసుకొని ఆ రోజు చదువుకున్నది, ఆ రోజు నేర్చుకున్నది బుక్ తీసి ఇంట్లో భూమి గుండ్రంగా ఉంది అని చదువుతూ ఉంటే వాళ్ళ నాయన చూసినాడు. పై చదువు రాను వాళ్ళ నాయన వ్యవసాయం చూసి, భూమి ఎక్కడ గుండ్రంగా ఉంది, భూమి ఎట్లుంది, భూమి గుండ్రంగా లేదు, భూమి ఫ్లాట్గా ఉంది, ఇదేంది గుండ్రంగా ఉంది అని చదువుతున్నాడని చెప్పి, భూమి గుండ్రంగా లేదు, బయటికి రా అని బయటికి తీసుకుని చూపించినాడు. భూమి ఎట్లుంది? ఫ్లాట్గా ఉంది, బలపరపుగా ఉంది, గుండ్రంగా ఉంది అని చదివినావా? తోలు తీస్తా అన్నాడు. కానీ బుక్లు ఏముంది? గుండ్రంగా ఉంది అన్నాడు.
వాడు బుక్ తీసి భూమి గుండ్రంగా ఉందంటే వాళ్ళ నాన్న కొట్టినాడు. నేను ఇందాక చెప్పినారా భూమి గుండ్రంగా లేదు, బల్లపరపుగా ఉంది, ఎందుకు నువ్వు భూమి గుండ్రంగా ఉందంటే వాడు మూసేసినాడు. మూసేసి అరే ఏం చదువుకున్నారు అంటే భూమి బల్లపరపుగా ఉంది, భూమి బల్లపరపు ఉంది. టీచర్ ఊరుకుంటుందా? రే బుక్లో ఏముందిరా, బుక్ది అంటే బుక్లో భూమి గుండ్రముగా ఉంది అని. మళ్ళీ బల్లపరుపుగా ఉంది. మా నాన్న చెప్పినట్టు రే మీ నాన్న చెప్పింది కాదు, బుక్లో ఉండదు. టీచర్ కూడా కొట్టింది. స్వామి ఈ పాఠం వద్దురా అని వాడు ఆ పాఠం చదవడం మానేసినాడు. ఒక వారం తర్వాత డిఈఓ ఉంటారు కదా, ఇన్స్పెక్షన్కి వచ్చింది. ఇన్స్పెక్షన్కి వచ్చి అన్ని క్లాసులు తిరిగి వీడున్న క్లాసులోకి వచ్చింది. వీడున్న క్లాసులోకి వచ్చి అందరినీ క్వశ్చన్లు వేస్తూ ఉంది. లేచి అందరూ చెప్పినారు, లేయరా అని వీళ్ళు లేచినాడు. భూమి ఎలాగుందిరా అనింది. వీనికి అర్థం కాలే. వాడు ఏం చెప్పినట్టు తెలుసా? చెవులు కట్టుకొని భూమి స్కూలులో గుండ్రముగాను, ఇంటి దగ్గర బలపరుపుగాను ఉండును అన్నాడు. ఏమన్నాడు? స్కూల్లో మాత్రము భూమి గుండ్రముగా ఉండును, ఇంట్లో మాత్రము బలపరుపుగాను ఉండును అన్నాడు. తక్కువని చెప్పేసాడు ఆన్సర్. మన జీవితం కూడా అట్లుంటుంది. మందిరంలో ఒక సాక్ష్యం కలిగి ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మరోలా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏ ఎండకా గొడుగు దేవుడు ఇష్టపడడు. దేవుని కొరకే నమ్మకంగా బ్రతుకు. మంచి సాక్ష్యం అనేది ప్రాముఖ్యమైనది. బహుశా నీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నావేమో, యోసేపు వలె అందరికీ దూరం అయిపోయినావేమో, ఒక దానియేలు వలె అందరికీ దూరం అయిపోయినావేమో, ఒక ఋతు వలె పరాయి దేశంలో ఉన్నావేమో. ఒక మంచి ప్రవర్తన, ఒక మంచి సాక్ష్యం. పరాయి దేశంలో ఉన్నాడు యోసేపు, యవనస్తుడు. మళ్ళాంటి కోరికలు ఉన్నాయి. 4 గోడల మధ్య శత్రువైన సైతాన్ని బంధించినాడు. పాపము చేయడానికే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింది. పాపం చేస్తే ఎవ్వడూ చూడలేడు. బహుశా పాపం చేసింటే ఉన్నతమైన స్థానంలో ఇంకా అభివృద్ధి చెందేవాడు ఇహలోకంగా. కానీ ఏం చేసినాడు? పాపము నుండి పారిపోయినాడు. హౌ కెన్ నేను అలాగూ పరాయి స్త్రీని ముట్టగలుగుతా? ఈ చేతులు నావి కాదు, ఈ దేహం నాది కాదు. 6:19 ప్రకారము నా దేహమును విలువబెట్టి కొన్నాడు ఆయన. పరిగెత్తిపోయే క్షణంలో ఏమైపోయింది? వస్త్రము ఏమైపోయింది? చెప్పరు? చెప్పండి, ఏమైంది? వస్త్రము చినిగిపోయింది. వదిలిపెట్టి పారిపోయినాడు. యోసేపు ఒక తలంపు. ఇక్కడ దైవికమైన తలంపు ఏంటంటే, ఈ వస్త్రము చినిగిపోయిన సూదికి దారం ఎక్కించి నేను కుట్టుకుంటా, లేకుంటే ఈ వస్త్రం పూర్తిగా పోయినా కూడా డబ్బులు పెట్టి బజార్లో కొంటా, లేకపోతే బనీని వేసుకొని తిరుగుతా. కానీ పోతే మళ్ళీ కొనుక్కుంటా ఈ వస్త్రం. కానీ క్యారెక్టర్ పోతే చెప్పరు? దొరుకుతుంది ఎక్కడన్నా కొనగలుగుతామా క్యారెక్టర్ను? ఎంత ఇచ్చినా కొనలే. వస్త్రం పోయినా నేను చినిగిపోయినా దాన్ని రిపేర్ చేసుకుని కుట్టుకుంటా, వస్త్రం పోయినా కూడా బజార్లో వెళ్ళి కొనుక్కుంటా. కానీ క్యారెక్టర్ పోతే కొనలేనన్న ఆత్మీయ గ్రహింపు ఆ రోజే, ఆ దినాలలోనే, ఇటువంటి యూత్ క్యాంపు లేనటువంటి దినాలలోనే, బైబిల్ గ్రంథం లేనటువంటి దినాలలోనే ఆ యవనస్తునికి అంత ఆత్మీయ గ్రహింపు ఉంటే, ఈనాడు ఇంత టెక్నాలజీ కలిగిన మనము, ఇంతగా వాక్య అనుభవం కలిగిన మనము, ఇంతగా వాక్యం విస్తారంగా మన చెవులలో గిర్రమంటున్నటువంటి ఈ దినాలలో ఇంకా ఇటువంటి పౌరుషం కలిగి, మంచి సాక్ష్యం కలిగి దేవుని కొరకే బ్రతకాల. సాక్ష్యం పోతే రాదు, క్యారెక్టర్ పోతే రాదు. మంచి సాక్ష్యం కలిగిన ఆ యవనస్తుడైన యోసేపును దేవుడు ఏం చేసినాడు? ఐగుప్తులో ప్రధానమంత్రిగా చేసినాడు. అక్కడ లేరా యవనస్తులు? ఐగుప్తులు యవనస్తులు లేరా? ఐగుప్తులో రాజకుమారులు లేరా? ఫరో కుమారులు లేరా? ఫరో బంధువులు లేరా? అందరిని పక్కన పెట్టినాడు. యోసేపును ఉన్నతమైన స్థానంలో పెట్టినాడు. బబులోనుకు చెరగా తీసుకుని పోబడినారు. దానియేలు తన నమ్మకమైన జీవితాన్ని బట్టి బబులోనులో ఎంతో మంది తత్వజ్ఞానం కలిగిన యవనస్తులు ఉండగా వారందరినీ పక్కన తీసేసి పరాయి దేశం నుండి వచ్చిన ఒక యోధుణ్ణి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచినాడు. గుర్తుపెట్టుకో, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు దేవుని విషయాలలో కొంచెం నమ్మకంగా ఉంటే చాలు. దేవుడు అన్యాయం చేసినానికి మానవుడు కాదు. ఆయన నీవు నమ్మితే నీ నమ్మకత్వాన్ని బట్టి ఆయన తలగా ఉంచుతాడు, కానీ నిన్ను తోకగా ఉంచాడు. కొంచెం వాటిలో నమ్మకంగా ఉండు దేవుని కొరకే. నువ్వు చదివే చదువులు ఉన్నతమైన స్థానంలో పెడతాడు, నీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థానంలో పెడతాడు, నీ కుటుంబాన్ని ఉన్నతముగా, అన్ని కుటుంబాలలో కన్నా ఉన్నతమైన స్థానంలో నీ కుటుంబాన్ని, నిన్ను, నీ ఉద్యోగాన్ని దేవుడు ఉంచుతాడు. దేవుడి కొరకే నమ్మకంగా జీవించు యవనస్తురాలా. బైబిలే మనకు ఆధారము. ఒక యోసేపు జీవితమే మనకొక సవాలు. ఒక దానియేలు జీవితమే మన కళ్ళెదుట తారసపడుతుండగా, దానియేలు వలె యోసేపు వలె
రూతు మునపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన. రూతు 3వ అధ్యాయం 10వ వచనంలో, నా కుమారి, నీ భర్త ఉన్నప్పుడు నీవు జీవించిన జీవితం కంటే ఇప్పుడు భర్త లేడు, వైధవ్యంలో ఉన్నావు, విధవరాలుగా ఉన్నావు, పాపం చేయడానికి నీకు ఒక ఆస్కారం ఉంది, మరొక పెళ్లి చేసుకోవడానికి నీకు ఒక ఆస్కారం ఉంది. అక్కడ రాయబడతా ఉంది, యవనస్తులను వెంబడింపక, నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉందని బోయేజు రూతును గురించి ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యోసేపు గురించి ఒక మంచి సాక్ష్యం, దానియేలు గురించి ఒక మంచి సాక్ష్యం ఉండగా, ఎస్తేరు గురించి ఒక మంచి సాక్ష్యం ఉండగా, ఈనాడు అటువంటి యవనస్తులముగా ఇంకా ఇంత ఆత్మీయ అనుభవం కలిగిన, ఇంత ఆత్మీయ పరిపక్వత కలిగిన ఈ వాతావరణంలో ఇంకా ఎంత మంచి సాక్ష్యం కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. కాబట్టి మంచి పునాది మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. రెండవది, మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. మనస్సాక్షిని మీరు చంపుకోవద్దండి, వాత వేసుకోవాకండి. మనస్సాక్షి దేవుడిని ఆత్మీయ క్షేమం కొరకే నీతో మాట్లాడతాడు. సున్నితమైన మనస్సాక్షిలోనికి రండి. మూడవది, మంచి సాక్ష్యము కలిగి జీవించండి ఇంట బయట. అప్పుడు నాలుగవదిగా మనం చూస్తాం 5వ అధ్యాయము 25వ వచనం. 5వ అధ్యాయము 25వ వచనం. అటువలే ఎప్పుడైతే మంచి సాక్ష్యము కలిగి నువ్వు జీవిస్తావో దేవుని కొరకే మంచి కార్యములు, మంచి పనులు చేయి. ప్రేమ, దీర్ఘశాంతం, దయాళత్వం వీటన్నిటిని కలిపి నువ్వు దేవుని కొరకే మంచి కార్యములు చేసేవాడుగా ఉంటావు. సమయానుకూలను బట్టి క్లుప్తంగా. ఐదవది మనం చూస్తే 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనంలో, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. మంచి సైనికునికి ఏముంటుంది? శ్రమ. నువ్వు ఎప్పుడైతే శ్రమ అనుభవిస్తావో క్రీస్తు కొరకే, అప్పుడు నువ్వు అర్థం చేసుకో, మంచి సైనికుని వలె నేను ఉన్నా, మంచి సైనికురాల వలె నేను ఉన్నా. మంచి సైనికుడు ఏం చేస్తాడు? పోరాడుతాడు. ఎవరితో? పక్కళ్ళతోనా? సైతానుతో పోరాడే మంచి సైనికుడిగా, మంచి సైనికురాలుగా దేవుడు నిన్ను తీర్చిదిద్దేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మంచి సైనికురాలుగా నువ్వు ఎప్పుడైతే శత్రువుతో పోరాడి ముందున్న ఆత్మీయ జీవితాన్ని ముందుకు పోతా ఉంటావో అప్పుడు ఏమొస్తుంది తెలుసా? మొదటి అధ్యాయము 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన పోరాటం వస్తుంది. ఇంటి వారి ద్వారా పోరాటం వస్తుంది, ఇతరుల ద్వారా పోరాటం వస్తుంది, శత్రువు ద్వారా అనేక పోరాటాలు వస్తాయి యవనస్తులుగా. కాబట్టి ఈ పోరాటము మంచిదిగా నువ్వు తీసుకొని మంచి పోరాటం ఎప్పుడైతే నువ్వు పోరాడుతూ వస్తావో, 7వది ఆఖరిది 1 తిమోతి 4వ అధ్యాయము 6వ వచనం. 4:6 ఈ సంగతులను సహోదరులకు వివరించినట్లా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు. ఇప్పుడు మంచి పరిచారకుడిగా అవుతావు. ఇది క్రమం, బైబిల్ క్రమం. ఇప్పుడు ఇవన్నీ 6 విషయాలు పక్కన పెడతాం. మంచి పునాది ఉండదు, మంచి మనసాక్షి ఉండదు, మంచి సాక్ష్యం ఉండదు, మంచి పనులు చేయము. తర్వాత 5వది మంచి సైనికుని వల్లే పోరాడము, మంచి పోరాటం ఉండదు. కానీ ఏం కావాలా? 7వది మాత్రం కావాలి. ఏంటది? పరిచర్య మాత్రం కావాలి. ఏముండవు, ఈ 6 ఉండవు. కానీ సేవకుని కూర్చుతూ ఉంటారు. మావాడు పాడతాడు, మావాడు వాయిస్తాడు, మావాడు బోధ చేస్తాడు. ఏముండవు? ఈ 6లో 2 ఉండవు, 6 ఉండవు, 1 ఉండదు, ఏముండదు. రక్షణ అనే పునాదే ఉండదు. దేవుని మందిరానికి క్రమముగా రారు, ఇంట్లో ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, సంఘ ప్రార్థనకు రారు, వార కార్యక్రమాలకు రారు. రక్షణ అన్న పునాది అస్సలు ఉండదు. ఏదో చేయతమన్నారు, యూత్ క్యాంపులో ఎత్తినాడు, ఇంట్లో పోరు తట్టుకోలేక రక్షణ పొందరా అంటే ఎత్తుతామని ఎత్తినారు. లేకుంటే పెళ్లి చేస్తాంరా, పెళ్లి చేయాలంటే రక్షణ ఉండాలరా, బాప్తిజం, పెళ్లికి ఇది ఒకటి ఉందా అనేది సర్టిఫికెట్ గురించి రక్షణ, తర్వాత బాప్తిజం, తర్వాత పెళ్లి, ఏముండవు. కానీ పరిచర్య ఉండాలి. పరిచర్య అవసరమే. రాబోయే పరిచర్య ఎంత, భవిష్యత్ పరిచర్య ఎంత మీ మీదే ఉంది. మీరే పరిచర్య చేయవలసిన వారు. కానీ పరిచర్య చేయాలంటే బైబిల్ క్రమం ఏం చెప్తుందంటే ఈ 6 అనుభవం ఉండాలా. ఈ 6 అనుభవం కలిగి 7వది మంచి పరిచర్య కూడా ఎట్లా ఉండాలా? మంచి పరిచర్య. ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవరు మెచ్చినా, ఎవరు మెచ్చకపోయినా, దేవుడు దైవజనుల ద్వారా, ప్రార్థనాపూర్వకంగా పెద్దల ద్వారా నీకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయి. కడప బేర్షబాలో 3 నెలలు గో స్టాండ్ అట్ చెప్పుల్ స్టాండ్.
అబ్రహం జోసెఫ్ గారు ఉండేవాళ్ళు. మిలిటరీ ఆయన, బర్మా ఆయన. నువ్వు పోయి చెప్పుల స్టాండ్లో ఉండు. ఒక వారం తర్వాత రిలీవర్ వస్తాడేమో ఎదురు చూస్తూ ఉంటాం. రాడు. చిన్న మైక్ ఉండేది, చిన్న స్పీకర్ ఉండేది చెప్పుల స్టాండ్లో. చిన్న స్పీకర్ చిన్నది ఉండేది, అది వినాలంత శబ్దం. బోధకుడు కనపరాడు. చెప్పుల స్టాండ్ ఇక్కడ ఉంటుంది, ఇటు పోయిన తర్వాత ఇట్లా పులిపిట్ అక్కడ ఉంటుంది. బోధకుడు అసలు కనపరాడు, ఓన్లీ వాయిస్ వినాలా అంతే. మేము వాయిద్యాలు వాయించే వాళ్ళమే, అక్కడ వాయిద్యాలు వాయించాలని మనం కోరుకుంటుంది. కానీ నువ్వు అక్కడ ఉండు. 1 వారము, 2 వారాలు, 3 వారాలు, 3 నెలలు అంటే ఎన్ని వారాలు? 3, 4 12 వారాలు. కొంతమందికి అయితే 6 నెలలు అక్కడే. అది పరిచర్య ఎప్పుడు కనిపించేదే కాదు, కనపరాని పరిచర్య. గుర్తుపెట్టుకుందాం, ఇది సంఘం అనే శరీరం. ఇది ఈ శరీరములో ముక్కు, చెవులు, కళ్ళు అన్నీ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, అన్నీ కనిపించేటి ఉన్నాయి కదా. కొంతమంది పళ్ళు వరుసను చూసి మెచ్చుకుంటూ ఉంటారు ఆ వ్యక్తిని. కొంతమంది కళ్ళను చూసి మెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది కలర్ను చూసి ముక్కును చూసి మెచ్చుకుంటూ ఉంటారు. అంతా వాళ్ళని ముక్కును చూసి అందరూ మెచ్చుకుంటున్నారని లోపల ఉన్న గుండె నన్ను మెచ్చుకోండి అని బయటకు వచ్చిందంట. గుండె ఎప్పుడు ముక్కునే మెచ్చుకుంటున్నారే, ఎప్పుడు కళ్ళనే మెచ్చుకుంటున్నారే, ఎప్పుడు పళ్ళు వరుసనే మెచ్చుకుంటున్నారే, నన్ను కూడా మెచ్చుకోండి అని లోపల ఉన్న గుండె బయటకు వచ్చిందంట. ముక్కు లేకపోయినా బతుకుతారు, అవునా కాదా? ముక్కు ఒంటరిగా బతుకుతారు. 2 చేతులు 2 కాళ్ళు లేకుండా మొండంతో బతుకుతున్నారు, అవునా కాదా? కానీ గుండె లేకపోతే చెప్పరు, బతుకుతారా? బతుకరు. కానీ గుండె ప్రెసెస్, అందుకు లోపట ఉంచినాడు దేవుడు. నువ్వు అక్కడ ఉండు. బహుశా నువ్వు దేవునికి ప్రాముఖ్యమైన వ్యక్తివేమో, ప్రాముఖ్యమైన యవనస్తురాలివేమో, అందుకు కనపరాకుండా గుండె వల్లే నిన్ను భద్రంగా ఉంచినాడు. అక్కడ ఉండు, నువ్వు కొట్టుకుంటా ఉండు. అప్పుడే సంఘానికి క్షేమం అని. ముక్కు అనుకుందంట, ఎప్పుడు నోరే ముక్కలు తింటా ఉందే. ఆదివారం బోన్స్ అన్ని నోరే కట్ చేసింది, నేను కూడా తింటాను. ముక్కు తినిందంట, అన్నం బిర్యానీ. ఏమవుతాం? హాస్పిటల్కి వెళ్తాం. ఏం తినాలా? ముక్క ఏం తినాలా? నోరు తినాలా. ఎవరు ఎక్కడ ఏ పరిచర్యలో ఉండాలో దైవ సేవకుల ద్వారా ప్రార్థనాపూర్వకంగా దేవుడు అనుమతించిన చోట ఉంచితే అప్పుడు శరీరానికంతా, సంఘానికంతా క్షేమము, అభివృద్ధి. కాబట్టి ప్రియమైన వారలారా, పరిచర్య అనేది ప్రాముఖ్యమైనదే. కానీ పరిచర్యకు ముందు ఏముండాలా? మొదటి ఆది సంఘమైన యెరూషలేము సంఘములో పరిచర్య ఎట్టొచ్చింది తెలుసా? చూడండి అన్నమాట. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 6:4. అయితే గుర్తుపెట్టుకోండి, మేము ప్రార్థన యందును ఇది చెప్పాలా? నువ్వు ఏం చెప్పాలా? చెప్పండి. పరిచర్య ముందుందా, ప్రార్థన ముందుందా? ప్రార్థన యందును, పరిచర్య యందును. ఇది క్రమం. కాబట్టి ప్రార్థన యందు నువ్వు ఎడతెగక ఉంటే నువ్వు ఎక్కడో ఉన్నా కూడా దేవుడు నిన్ను బయటికి తీసుకుని వచ్చి నిలబెడతాడు పరిచర్యలో. ఈనాడు పరిచర్యకు ముందు వరుసలో ఉన్నావు, ప్రార్థనకు వెనక వరుసలో ఉన్నావు. క్రమము కాదు, క్రమము కానిది అక్రమము. అక్రమము చేయలు వారులారా నా యుద్ధ నుండి. మరి ఏంటి? క్రమం లేకపోతే దేవుడు నిన్ను తొలగిస్తాడు. క్రమం ఏంటి? ప్రార్థన. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనలో ఉండు, కుటుంబ ప్రార్థనలో ఉండు. సంఘములో ప్రకటింపబడిన అన్ని కొడుకులకు, ప్రార్థన కొడుకులకు ముఖ్యంగా రావాలా. అన్నాడు మాకు ప్రార్థన లేకపోతే లేదు పరిచర్య. అరవిందం గారు వచ్చినారు కడప బేర్షబాకు. నలగరిని అబ్రహం జోసెఫ్ అంకుల్ పరిచర్యకు పంపిస్తున్నప్పుడు మేము నలగరు నిలబడ్డాం. అక్కడ మా గురించి ప్రార్థన చేసి పంపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినాడు అరవిందం అంకుల్. మమ్మల్ని పంపిస్తూ ఉండగా మళ్ళీ పిలిచినాడు. రే రండి అన్నాడు. రే అనేవారు మమ్మల్ని. రే అనేవారు. ఇప్పుడు రే అంటే అంటామా? పైకి కిందికి చూస్తాం. ఎవరు నువ్వు నన్ను రే అంటున్నావు? నేనేంటి? నా జేబులో ఏముంది? గ్రీన్ ఇంక్ ఉంది. ఈ గ్రీన్ ఇంక్ సంతకానికి ఎంత విలువ ఉందో తెలుసా? నేను ఎంటెక్ చేసిన అంటాం. గుర్తుపెట్టుకోండి, మీరు కాదు. కొంతమంది అంటున్నారు నువ్వు బీటెక్ చేయి, ఎంటెక్ చేయి, టెక్ మహేంద్రలో నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒకరోజు నువ్వు గుటెక్ మనాల్సిందే. నువ్వు బీటెక్, ఎంటెక్, టెక్ మహేంద్రలో నువ్వు చేస్తావున్నా కూడా ఒకరోజు గుటెక్ మనాలి. ఎందుకు ఈ గుటెక్కమనే జీవితానికి ఈ టెక్కులు ఎందుకు? ఎదిరింపులు బెదిరింపులు వస్తూ ఉన్నాయి. చాలామంది మేము గమనిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, వారికి ఉన్న స్తోమతను బట్టి, వారికి ఉన్న చదువును బట్టి, వారికి ఉన్న
లక్షల వేల జీతాన్ని బట్టి ఎదిరించేవారు లేకపోలేదు. ప్రియమైన వారులారా, రేయ్ మళ్ళా రా అన్నారు. మేము మళ్ళీ వచ్చి నల్లగా నిలబడ్డాం. మేము వేసుకున్న ప్యాంట్లు మోకాళ్ళ వరకు పైకెత్తమన్నారు. మోకాళ్ళ వరకు పైకెత్తినాం. అప్పుడు మా మోకాళ్ళను చూసినారు. మా 2 కాళ్ళు ఇట్లా పెట్టుకొని మేము ప్రార్థనలో ఉండేవాళ్ళం. అప్పుడు పాదాలకు ఉన్నటువంటి మచ్చలను చూసినారు. అప్పుడు చూసి ఇప్పుడు వెళ్ళండి పరిచర్యకు అన్నాడు. అట్లా వచ్చింది పరిచర్య. చదువుకుంటే వచ్చింది కాదు పరిచర్య. మా చదువును బట్టి వచ్చింది కాదు పరిచర్య. మా ఆస్తిని బట్టి వచ్చింది కాదు పరిచర్య. ప్రార్థనను బట్టి పరిచర్య వచ్చింది. అందుకే ఇక్కడ సీక్వెన్స్ ఉంది. మేము ఎడతెగక ఉంటాం. ఎందులో? మొట్టమొదటిగా ప్రార్థనలో ఉంటాం, తర్వాతనే పరిచర్యలో ఉంటాం. మనకు వద్దండి, వాళ్ళొద్దు. యేసు ప్రభువే మనకు ఒక మాదిరి. రండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఆయన ఏం చేసినాడు చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. యేసు ప్రభువే మనకు మాదిరి. ఆయన ఏం చేసినాడు? వాక్య పరిచర్య చేయకముందు 2వ వచనం, 1-2, 1వ అధ్యాయం 2వ వచనం. తరువాత ఆయన పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన చేయుటకును. ఇప్పుడు బోధకు ముందు ఏముంది? బోధకు ముందు ఏం చేసినాడు? ఆయన చేసినాడు ప్రాక్టికల్, తర్వాత థియరీ. ఇప్పుడు థియరీ ఉంది కానీ ప్రాక్టికల్ లేదు. అబద్ధాలు అడగాకండి అని బోధకుడు చెప్తాడు. 10 అబద్ధాలు ఆడతాడు ఇంట్లో, వీధిలో, కాలేజీలో, లేకుంటే పనిచేసే చోట. కానీ ఇక్కడ వచ్చి బోధ మాత్రం అబద్ధాలు ఆడద్దు అని చెప్పే నేను థియరీ కన్నా ముందు ప్రాక్టికల్గా ఉండాలా. ఇంట్లో నా గురించి నేను చెప్పుకోవడం కాదు సాక్ష్యం. నా గురించి నా భార్య చెప్పాలా, నా గురించి నా పిల్లలు భేష్ అని చెప్పాలి, నా గురించి నేను చదువుకునే చోట, నా గురించి నేను ఉద్యోగం చేసే చోట నలుగురు చెప్పాలా భేష్ అని. అప్పుడు దేవుని నామానికి మహిమ, సంఘానికి క్షేమం ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, మంచి పరిచర్య చేయండి. రాబోయే దినాలలో పరిచర్య అంతా మీదే. మంచి చదువు ఇచ్చినాడు దేవుడు, మంచి కుటుంబాన్ని ఇచ్చినాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చినాడు, మంచి సేవకుల్ని ఇచ్చినాడు, మంచిగా ఆత్మీయ విశ్వాసాలను ఇచ్చినాడు, మంచి మందిరాలు ఇచ్చినాడు, పరిచర్య మీ మీద పెట్టినాడు. ఇప్పుడు ఈ 6 మంచివి ఉంటే 7 ఆటోమేటిక్గా దేవుడు పరిచర్య ఇస్తాడు. కాబట్టి లుస్త్రలో, ఈకొనిలో ఒక శిష్యుడు ఉన్నాడు, పేరు తిమోతి. అతడు అందరు సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎట్లాగూ మంచి పేరు పొందినాడంటే మంచి పునాది మీద తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాడు. ఈ 5 పునాదులు 5 విషయాలు చూసినాం. 1 వ్యక్తిగత పునాది, 2 సంఘం అనే పునాది, 3 ప్రార్థన అనే పునాది, 4 సాక్ష్యం అనే పునాది, 5 మర్చిపోయినారా? 5 ఏం చూసినాం? 5 పునాది ఏంటండి? పునాది హెబ్రీ 6 మొదటి 2వ వచనాల ప్రకారము రక్షణ అనే పునాది, అపోస్తలుల 7:25 ప్రకారము సంఘం అనే పునాది, కీర్తన 11:2 ప్రకారము ప్రార్థన అనే పునాది, తర్వాత సాక్ష్యం అనే పునాది రాజుల గ్రంథంలో చూసినాం. తర్వాత చివరిది కొరింథీలో నిలిచి ఉండే. అప్పుడు మర్చిపోతే ఎట్లా? అన్ని గుర్తుపెట్టుకుంటారే. ఆ సహోదరి ఎప్పుడు తిట్టింది సమయంతో ప్రకారం చెప్తావు, అవునా కాదా? మా అమ్మ బిర్యానీ పెట్టి మా నాన్న బిర్యానీ ఆర్డర్ ఇవ్వమంటే ఇవ్వలేదే, సమయాన్ని బట్టి చెప్తావు, అవునా కాదా? నీ బర్త్డే కళ్ళు మూసుకున్నా చెప్తావు డేటు. ఇతరుల బర్త్డే కూడా చెప్తావు. ఫలానా రోజు నీకు ఎన్ని మార్కులు వచ్చి 10th క్లాస్లో చెప్పమంటే చెప్తావు. అన్నీ చెప్తావు, కానీ దేవుని వాక్యం మాత్రం చెప్పలేము. ఎందుకు? అవన్నీ మనకిష్టం, అవునా కాదా? అవునా కాదా చెప్పండి? లోక సంబంధమైనవన్నీ మన హృదయంలో భద్రం చేసుకుంటావు. అది మధ్యరాత్రి అడిగినా చెప్తావు. దేవుని వాక్యం చెప్పలేము. ఎందుకు? విని విడిచిపెడతా ఉంటాం అంతే. ఏదో చెప్పినాడు, రమ్మన్నారు, వచ్చినాం, ఏదో చెప్పినాడు, వాడు తెల్ల జుట్టు వేసుకొని నల్లగా వచ్చి చెప్పిపోయినాడు, మాకెందుకు ఇదంతా అని. కాబట్టి ప్రియమైన వారులారా, ఇవి నిలిచి ఉండే పునాది. ఈ 5 పునాదులు మీ వ్యక్తిగత జీవితానికి పునాది. ఎప్పుడైతే ఇది మంచి పునాది మీద నువ్వు కట్టుకుంటావో, మంచి మనస్సాక్షి మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. తర్వాత మంచి సాక్ష్యము, మంచి పనులు, తర్వాత మంచి సైనికుని వలె మంచి పోరాడుతూ ఎప్పుడైతే మంచి సాక్ష్యం కలిగి ఉంటావో, ఈ 6 అనుభవం నీకు ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు వద్దన్న కూడా దేవుడు తీసుకొని వచ్చి మంచి పరిచర్య నీకు అప్పచెప్తాడు. నీ పరిచర్య ద్వారా ఎన్నో ఆత్మలు రక్షణ పొందుతాయి. గుర్తుపెట్టుకుందాం, పరలోకంలో కోట్ల మంది ఉండగా నువ్వు ఈ భూలోకంలో దేవుని కొరకే చేసిన మంచి పరిచర్యకు దేవుడు పిలిచి బహుమానాలు ఎన్నో ఇవ్వబోతాడు.
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు చేతుల మీద నువ్వు ఇక్కడ మంచి పరిచర్య చేసిన ప్రతి పరిచర్యకు, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు అక్కడ ప్రతిఫలం ఉంది. నిత్యము దేవునితో ఉండే గొప్ప భాగ్యం ఉంది. కాబట్టి యవనస్తులారా, మంచి పేరు పొందిన తిమోతి వలె మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కట్టడానికి, ముందు వరుసలో ఉండి దేవుని కొరకే ప్రయాసపడడానికి దేవుడు మనకు సాయం చేయను గాక. మోకరించండి.